ఈరోజు టమాటా, ములక్కాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్. ముందుగా గంజిలో నూనె పోసి నూనె కొంచెం వేడైనాక ఎల్లిపాయ, ఉల్లిగడ్డ దంచుకున్న ముద్ద ఉంది కదా, దాన్ని నూనెలో వేసుకోవాలి. కొంచెం ఎర్రబడ్డాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగేలాగా కలుపుకోవాలి. కొంచెం కల్లేమాకు కూడా. మంచిగా మిరపకాయలన్నీ ఎర్రబడేలాగా వేయించుకోవాలి. కొంచెం కూరకు సరిపడేంత ఉప్పును పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా కోసినవి, వీటిని వేసుకోవాలి. నెక్స్ట్ ఈ టమాటా ముక్కలను వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి, మంచిగా కలపాలి. వీటిని మంచిగా కలుపుకున్నాక ఒక మూత తీసుకొని మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు అయినాక మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూర ఉడికినాక మంచిగా కొత్తిమీర ఆకును చిన్న చిన్నగా కోసుకొని ఇలా వేసుకోవాలి. కూర రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.